జై శ్రీరామ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. యావత్ భక్త ప్రపంచము శ్రీరామనామంతో మారుమోగిందండి. ఊరు వాడ శ్రీరామ భక్త సాగరంలో మునిగి తేలయ్యండి. యావత్ ప్రపంచము ఆ విగ్రహ ప్రతిష్ఠ సమయంలో పండగ వాతావరణం కనిపించిందండి బాబు. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసేందుకు యావత్ భక్త కోటి ఉవ్విర్లాడుతుందండి. పరమ పవిత్రమైన పతిత పావనమైన ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఒక్కసారి దర్శించనండి బాబు. ఆ దశరథనందనుడు పురాణ పురుషుడు అయిన ఆ బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ అయోధ్యలో పూర్తి అయింది. కృష్ణశిల నియమితమై 51 అంగుళాల పొడవుతో 150 కిలోల బరువుతో పద్మపీఠంపై నిలిచిన ఉన్న భంగిమలో పొట్టు పీతాంబరాలు ధరించి వజ్ర వైడూర్యాలు పొదిగిన స్వర్ణాభరణాలతో నవరత్న కిరీటముతో ఎడమ చేతిలో ధనుసును కుడి చేతిలో బాణమును ధరించి మణికుండలములతో నుదుటున కస్తూరి తిలకముతో అరవిందరేత్రుడై చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఈ బాలరాముని తరివితీరా చూడండి. పతిత పావనుడు ఆ పురాణ పురుషుడు దేవాది దేవుడైన ఆ బాలరాముడిని దర్శించడానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారండి. అయోధ్యకు తరలి వస్తున్న భక్తులతో అయోధ్య మొత్తము జై శ్రీరామ్ అనే పతిత పావనమైన మహాద్భుతమైన నామంతో మారుమోగుతుందండి. ఈ బాలరాముని మూర్తికి ఉన్నటువంటి మకర తోరణానికి ఇరుపక్కల దశావతారాలను, ఓంకారాన్ని, శంకుచక్రాలను ఎంతో అందంగా చెక్కబడ్డాయి. పున్నమి చంద్రుని వలె ప్రకాశిస్తున్న ఆ బాలరాముని దివ్య తేజోమూర్తిని కల్లారా చూశారు కదూ. ఆ దేవాది దేవుడైన శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులు మీపైన మాపైన ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ అతి త్వరలోనే ఆ అయోధ్యలో బాలరాముని దర్శనం మీకు కలగాలని మనసారా ఆకాంక్షిస్తూ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. ఈ మా వీడియోపై మీ కామెంట్ను కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ప్లీజ్ మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి బాబు. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.